సో బీఆర్ఎస్ టు బీజేపీ కారు ఓటు బ్యాంకు కమలంకు షిఫ్ట్ అంటూ అందుకే టార్గెట్ మిస్ అయింది. కురియన్ కమిటీకి ఓడిన ఆ కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీల వివరణ. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ గైర్హాజరు. నేటి నుంచి ఎమ్మెల్యేలు మంత్రులతో కమిటీ సమీక్ష అంటూ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అవడం వల్లే పార్టీ పెట్టుకున్న లక్ష్యాన్ని తాము చేరుకోలేకపోయామని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు సిట్టింగ్స్ ఎంపీలు కురియన్ కమిటీకి వివరించారు. గురువారం కురియన్ కమిటీ గాంధీ భవన్ లో లోక్సభ ఎన్నికలపై ఆరా తీసింది. ఈ సందర్భంగా ఎలక్షన్ లో పోటీ చేసిన పలువురితో మాట్లాడింది. వారి వివరాలన్నీ నోటు చేసుకుంది. వాటిని హైకమాండ్ రిపోర్ట్ లో రూపంలో ఇవ్వనుందంటూ నిన్న కురియన్ కమిటీకి ఇక్కడ ఓడినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు అంటే 8 మంది ఎవరెవరైతే 8 సీట్లు బీజేపీ గెలుచుకుందో ఓడిన చోట ఆ 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు చెప్పినటువంటి రిపోర్టు అండ్ గెలిచిన వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు అవన్నీ కూడా తీసుకొని హైకమాండ్ కి రిపోర్ట్ ఇచ్చిందట కురియన్ కమిటీ ఇవ్వనుందట. సో ఇక్కడ పెద్దపల్లి ఎంపీ ఒక్క ఆయన గడ్డం వంశీ మాత్రం గైర్హాజరైనట్టుంది. సో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఏం చెప్పుంటారు అంటే ఇలా అదే చెప్తారు. బీఆర్ఎస్ నుంచి ఆ షిఫ్ట్ అంతా ఓటంతా బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టి మేము ఓడిపోయినామని చెప్పడానికి ప్రయత్నం చేశారు. మేము సరిగా లేము, మా క్యాండిడేచర్ కరెక్ట్ గా లేదు, రేవంత్ రెడ్డి మమ్మల్ని కరెక్ట్ గా చూస్ చేయలేదు అని చెప్పి ఎవరు కూడా చెప్పరు కదా. సో చెప్పేదల్లా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ షిఫ్ట్ అవ్వడం వల్ల అక్కడ బీజేపీ గెలిచేదని చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ గెలిచిన చోట కూడా 2వ స్థానంలో బీజేపీనే ఉంది. ఒకే ఒక్క స్థానంలో ఉంటే ఉండొచ్చు కాక మిగిలిన అన్ని చోట్ల బీజేపీనే ఉంది 2వ స్థానంలో. సో బీజేపీ అంతగా పెరిగింది. గతంలో కంటే అసెంబ్లీ ఎన్నికలలో 8 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చేసరికంటే అది కేంద్రంకి సంబంధించిన ఎన్నికలు అని చెప్పి ప్రజలు అనుకున్నారు. సో ఇది మన తెలంగాణకు సంబంధించినవి కాదు అన్నట్టుగా ఇది కేంద్రంలో నరేంద్ర మోదీనే మళ్ళా అధికారంలో ఉంచాలని చెప్పి ఆలోచించినట్టు పూర్తిగా 16 స్థానాలల్లా 16 కాదు 17 స్థానాలల్లా బలంగా కొట్లాడింది బీజేపీ. చివరికి ఆ మాధవీలత కూడా ఓడిపోయిన మాధవీలత కూడా 2వ స్థానంలో ఉంది ఎంఐఎం గెలిచిన చోట. అక్కడ కూడా 3.5 లక్షలకు పైగా ఓట్లు సాధించగలిగింది మాధవీలత. ఇక్కడ మిగిలిన 16 సీట్లలో కూడా గెలిచిన 8లో పక్కకుంటే ఓడిన 8లో కూడా 2వ స్థానంలోనే ఉంది. గెలిచిన 8లో గెలిస్తే ఓడిన చోట 8 చోట్ల కూడా 2వ స్థానంలోనే ఉంది. సో అంత ప్రభావం చూపెట్టగలిగింది. కొన్ని దగ్గరలో అయితే అతి తక్కువ. ఫర్ సపోజ్ ఇప్పుడు బీజేపీ ఇక్కడ వంశీచంద్ ఎక్కడ మహబూబ్ నగర్ కాంగ్రెస్ వంశీచంద్ 5,000 ఓట్లతోనే అక్కడ డీకే అరుణ గెలిచింది. 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. కానీ అట్లే కాంగ్రెస్ గెలిచిన చోట కూడా బీజేపీ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి 2వ స్థానంలోనే ఉన్నాడు. ఇట్లా చాలా చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనే సాగింది గతంలో ఎన్నికలు. సో అందుకోసమే వీళ్ళు ఏం చెప్పారంటే పూర్తిగా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిన ఓటంతా బీజేపీకి వాడడం చేతనే మేము ఓడిపోయినామని చెప్పడానికి వాళ్ళంతా కూడా కురియన్ కమిటీకి వివరించారట, నివేదిక ఇచ్చారట.